హాయ్ అండి. ఒక్క రూపాయి షాంపూతో ఇంట్లో ఉండే ఎలుకలన్నీ పరారైపోతాయని మీకు తెలుసా? చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి. హాయ్ అండి, నమస్తే, నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మీ అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన అమేజింగ్, యూస్ఫుల్, ఇంట్రెస్టింగ్ మరి ఎలకల టిప్స్ అయితే షేర్ చేస్తున్నాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మరి ఈ టిప్స్ నచ్చితే ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉన్నట్లయితే ఒక్కసారి ప్రీవియస్ వీడియో చూడండి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎలకలు అయితే మన ఇంట్లోకి వచ్చేసి చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి కదండి. ఒక సిస్టర్ కమెంట్ చేసింది, సిస్టర్ కొంచెం మంచిగా మరి ర్యాట్స్ పోవడానికి మంచి టిప్స్ ఏమన్నా ఉంటే చెప్పమని ఇంకా రిక్వెస్ట్ చేసి అడిగింది. ఆ సిస్టర్ కోసం అయితే ఇంకా ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో మన ఇంట్లో ఎలుకలు వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి. ఇంట్లో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా పాడు చేస్తూ ఉంటాయి. మరి వైర్లు కానీ, చిన్న చిన్న వస్తువులు కానీ, బట్టలు కానీ, పిల్లల పుస్తకాలు కానీ అవన్నీ కూడా పాడు చేస్తూ ఉంటాయి. ఇంట్లో ఉన్నటువంటి ఎలకల్ని ఎలా తరిమి కొట్టాలనేది ఈ టిప్ అయితే షేర్ చేస్తున్నాను. సో వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో ఇలా గోధుమ పిండి ఒక 1 స్పూన్ తీసుకోవాలి. రైస్ కూడా ఒక 1 స్పూన్ తీసుకోవాలండి. అంటే కొంచెం పెద్ద స్పూన్ అనుకోండి, ఒక స్పూన్ సరిపోతుంది. చిన్న స్పూన్ అనుకోండి, ఒక 3 తీసేసుకొని దీనిలో వేసుకోవాలి. 1 స్పూన్ గోధుమ పిండి, అలానే 3 స్పూన్స్ రైసు, ఇలా 1 రూపీ షాంపూస్ అయితే ఉంటాయి కదండి, అవి ఇలా సగం అయితే వేసేసుకోవాలి. దీంట్లో పంచదార కూడా ఒక 1 స్పూన్ వేసుకోవాలి. ఈ 4 సరిపోతుందండి, చాలా చక్కగా వర్క్ అవుతుందన్నమాట. పంచదార వేయడం వల్ల వర్క్ ఏంటంటే ఇది ఎలకలకు ఆకర్షిస్తుందన్నమాట, అట్రాక్ట్ అవుతూ ఉంటుందన్నమాట పంచదారకి. అలానే ఎలకలు స్వీట్ ఫుడ్కి ఎక్కువగా ఆకర్షించబడతాయి. ఎక్కువగా స్వీట్కి అవి అట్రాక్ట్ అవుతూ ఉంటాయండి. పంచదార చక్కగా వర్క్ అవుతుంది. అలానే షాంపూ కూడా మంచి చక్కగా వర్క్ అవుతుందన్నమాట. వీటి ఘాటు తగలగానే వాటంతటికి అవే మెలకలు తిరిగి కడుపులో వాటికి మంటలాగా వచ్చేసి కడుపు ఉబ్బిపోయి చనిపోతాయి అన్నమాట. ఇంకా రైస్ వచ్చేసి అది చక్కగా మనకి మెత్తటి టెక్స్చర్ ఇవ్వడానికి మనకి ఒక ఆకర్షణీయంగా మనకి ఈ రైస్ అయితే మరి అవసరం అవుతుంది కాబట్టి ఇక్కడ రైస్ కూడా తీసుకున్నాను. గోధుమ పిండి మరి పంచదార కట్టినట్టు ఉంచి బాల్స్ను ఫార్మ్ చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. గోధుమ పిండి కూడా చాలా చక్కగా వర్క్ అవుతుంది. గోధుమ పిండికి కూడా ఇలా ఎలకలు అట్రాక్ట్ అవుతూ ఉంటాయి, చక్కగా వర్క్ అవుతుందండి. ఇలా ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో ఈ 4 వేసేసి ఇలా మొత్తం కూడా మనం అన్నం ఏ విధంగా అయితే ముద్దలు చేసి పిల్లలకి పెడతామో ఈ విధంగా మొత్తం కూడా ఆ మిశ్రమాన్ని మొత్తం కూడా కలిపేసి ఇలా మొత్తం మిక్సింగ్ చేసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ బాల్స్ను మనకి ఎక్కడైతే మనకి ఎలకలు, పందుకొక్కులు, చిన్న చిన్న పురుగులు, బల్లులు, బొద్దింకలు వస్తున్నాయో ఆ ప్లేస్లో ఈ విధంగా పెట్టేసామనుకోండి, వీటి ఘాటు స్మెల్కి బల్లులు కానీ, బొద్దింకలు కానీ ఇలాంటివి రాకుండా ఉంటాయి. అలానే ఇవి తిన్న కొంచెం సేపటికే ఎలకలు బయటకు పరుగులు తీస్తాయండి. అంత చక్కగా వర్క్ అవుతుంది. ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. మరి ఈ వీడియో మీకు నచ్చిందా? ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. చిన్న విషయం అయితే గుర్తుపెట్టుకోండి, చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి కొంచెం దూరంగా వాళ్ళకి అందకుండా పెట్టండి. ఎందుకంటే వాళ్ళు తింటే ప్రాబ్లం అవుతుంది కాబట్టి హెల్త్ ఇష్యూస్ అయితే వస్తూ ఉంటాయి. సో వాళ్ళకి కొంచెం దూరంగా పెట్టుకుంటే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుందండి. వీటి ఘాటు స్మెల్కి బల్లులు, బొద్దింకలు, ఎలకలు పరారైపోతాయి. ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.